మూడోసారి అదే ఫలితం. అందరి పేర్లు పైన ఉన్నాయి, నారుతో పేరు మాత్రం అన్నింటి కింద ఎర్రని సిరాతో చుట్టబడి ఉంది. ఫెయిల్డ్. ఏడవాలని లేదు, కోపంగా కూడా లేదు. లోపల ఏదో తెగిపోయినట్టుంది. మాటలు రాని నొప్పి అది. అందరూ వెళ్ళిపోయారు, నవ్వుతూ సెలబ్రేట్ చేసుకుంటూ. నారుతో మాత్రం ఆ గదిలో ఒంటరిగా కూర్చున్నాడు, హెడ్ బ్యాండ్ చూస్తూ, మాట్లాడకుండా. మొదటిసారి పడిపోయా, లేచా. రెండోసారి పడిపోయా, మళ్ళీ లేచా. మూడోసారి పడిపోయా. ఇప్పుడు లేవాలా వద్దా అని కూడా తెలియట్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం తెలుసు, ఇక్కడే ఆగిపోతే నేను నన్నే చంపుకున్నట్టు. నారుతో ఓటమి నిన్ను ఆపదు, పరీక్ష నిన్ను ఆపదు, నువ్వు మాత్రమే నిన్ను ఆపగలవు. అది గుర్తుంచుకో. ఇది నా గుర్తు, నేను దీన్ని సంపాదించుకోవాలి, ఎవరూ ఇవ్వడం కాదు. మూడోసారి పడిపోయాను అంటే మూడోసారి లేచే అవకాశం వచ్చిందన్నమాట. వాడు లేచాడు. చప్పట్లు లేవు, ఎవరూ చూడడం లేదు. కానీ వాడు లేచాడు, హెడ్ బ్యాండ్ తల మీద కట్టుకుని తిరిగి ట్రైనింగ్ గ్రౌండ్ వైపు నడిచాడు. నాకు టాలెంట్ లేదు అని అందరూ అన్నారు, నాకు భవిష్యత్తు లేదు అని చాలామంది నవ్వారు. సరే, వాళ్ళు చూస్తూ ఉండని, నేను నడుస్తూ ఉంటాను. ఆ రాత్రి వాడు ఒంటరిగా ట్రైనింగ్ చేశాడు. తప్పులు చేశాడు, మళ్ళీ చేశాడు, మళ్ళీ చేశాడు. ఎందుకంటే గెలవడం అంటే పడకపోవడం కాదు, పడినా లేవడం. ఫెయిల్ అవ్వడం నా కథను ఆపదు. ఇది నా కథ మొదలవడానికి ముందు జరిగే భాగం మాత్రమే. నువ్వు కూడా ఇప్పుడు పడి ఉన్నావా? సరే, నారుతో కూడా అక్కడే మొదలుపెట్టాడు. లే, మళ్ళీ మొదలుపెట్టు. నీ అధ్యాయం ఇంకా పూర్తవలేదు.